వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. టీటీడీ దర్శన టికెట్లలో కీలక మార్పులు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, కూటమి ప్రభుత్వం వచ్చాక టీటీడీ వ్యవహారాల్లో కీలక మార్పులు. దర్శన టికెట్లలో పారదర్శకత. గత కొన్నేళ్లుగా టీటీడీ దర్శన టికెట్లపై భక్తుల్లో అసంతృప్తి. 2019 నుంచి 2024 మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్ళినటువంటి భక్తులు ఎంతోమంది అసంతృప్తితోనే తిరిగి వాళ్ళ గమ్యస్థానాలకు చేరినటువంటి పరిస్థితి. స్వామివారిని దర్శించుకొని అసంతృప్తితో ఇంటికి వెళ్ళిపోయిన పరిస్థితులు. ఎందుకంటే సరైనటువంటి వసతులు లేక, సరైనటువంటి అక్కడ వాతావరణం లేక, అంటే ప్రభుత్వం నుంచి మరి టీటీడీ పాలక మండలి, మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలక మండలి మీద సరైనటువంటి ఒక అవగాహన కానీ, లేకపోతే కట్టుదిట్టమైన చర్యలు కానీ తీసుకోకపోవటం. ఉదాహరణ, తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి కాటేజీల ఎలకేషన్ సమయంలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా మరి రూములకి అడ్వాన్స్ చెల్లించేవాళ్ళు. అంటే రూములకి డబ్బులతో పాటు అడ్వాన్స్. కానీ అవి తిరిగి 3 రోజుల్లో మళ్ళీ అమౌంట్ రిటర్న్ అవుతాయని, లేదా 48 గంటల్లో రీఫండ్ అవుతుందని చెప్పేసి అప్పుడు మళ్ళీ వెకేట్ చేసినప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ కొంతమందికి డబ్బులు కూడా రాలేదని చాలామంది గతంలో కంప్లైంట్లు చేశారు. వాటి మీద గతంలో చాలా చర్చలు కూడా జరిగినాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇక కూటమి ప్రభుత్వం వచ్చాక సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం లభిస్తుంది. సర్వదర్శనం భక్తులకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలనే దిశగా మార్పులు చేర్పులు కూడా జరుగుతున్నాయి. ఒకే వ్యక్తి పేరుతో ఎక్కువ టికెట్లు బుక్ చేసే అవకాశాన్ని తగ్గించారు. మరి అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ 100 మందిని తీసుకొని వెళ్ళి దర్శనాలు చేయించిన పరిస్థితి. కానీ ఇప్పుడు అలా కాదు. కట్టుదిట్టమైనటువంటి ఒక భద్రత ఏర్పాట్లు. సో టీటీడీ పాలక మండలి కూడా ఇష్టానుసారంగా కాకుండా లిమిటెడ్ టికెట్స్ ఇవ్వటం. ఇంకోటి ఏంటంటే, గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దర్శనం టికెట్లు లేకపోయినా రూమ్లు ఎలకేట్ చేసేవాళ్ళు. ఒక్కొక్కరు 2-3 రోజులు, 4-5 రోజులు అక్కడ ఉన్నప్పటికి కూడా వారిని ఖాళీ చేయించే పరిస్థితి లేదు. ఎన్ని రోజులైనా ఉండొచ్చు. కానీ ఇప్పుడు అలా కాదు. స్వామివారి దర్శనానికి టికెట్లు ఉంటేనే కొండ మీద రూము. సో అది కూడా 2 రోజులు, 24 గంటలు లేదా 48 గంటలు ఖాళీ చేయాల్సిందే. సో అలాంటి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు ఇప్పుడు పాలక మండలి అయితే చేస్తుందని చెప్పాలి. ఇక ఒకే వ్యక్తి పేరుతో ఎక్కువ టికెట్లు బుక్ చేసే అవకాశాన్ని తగ్గించడం వల్ల టికెట్ల దుర్వినియోగం తగ్గి నిజమైన భక్తులకు, శ్రీవారి భక్తులకు అవకాశం దొరుకుతుంది శ్రీవారి దర్శనం చేసుకోవడానికి. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, చిన్నపిల్లలతో వచ్చే కుటుంబాలకు ప్రత్యేక కేటగిరీలో సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు. విఐపి దర్శనాలపై కూడా ప్రభుత్వం ప్రస్తుతం దృష్టి సారించింది. విఐపి దర్శనాల సంఖ్యను నియంత్రించింది. సాధారణ భక్తులకు న్యాయం చేయాలనే ఉద్దేశం. ఇక టీటీడీ ఆదాయాన్ని కూడా భక్తుల సేవకే వినియోగించాలనే దిశగా మార్పులు జరుగుతూ ఉన్నాయి. దర్శన టికెట్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని మౌలిక సదుపాయాల మెరుగుదలకు, అన్నదానం, వసతి సౌకర్యాల అభివృద్ధికి వినియోగిస్తున్నారు. ఇక తిరుమలలో శుభ్రత, భద్రత, వైద్య సదుపాయాలపై ప్రత్యేకమైనటువంటి దృష్టి పాలక మండలి పెట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల భక్తులకు సమాన అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. పారదర్శకత పెంచటం, అక్రమాలకు చెక్ పెట్టడం అనే లక్ష్యాలతో మార్పులు చేర్పులు చేసి మరి కూటమి ప్రభుత్వం హయాంలో నడుస్తున్నటువంటి టీటీడీ పాలక మండలి మరి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లను చేస్తూ, చర్యలు తీసుకుంటూ మరి నిజమైన శ్రీవారి భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దర్శన భాగ్యాన్ని కల్పించే అవకాశాన్ని ప్రస్తుత పాలక మండలి ఇస్తుందని చెప్పొచ్చు.